డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కొత్త చెరువులో ఏర్పాటు చేసిన రైతు చంద్రన్న యాత్ర ముగింపు సదస్సులో ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఈ రెండు కాలువలు పూర్తయితే అక్కడక్కడ చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు పెడితే అనంతపురం జిల్లాకి 100% నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చి అనంతపురం జిల్లాలో కరువు లేదనే వరకు, కరువు తీరే వరకు మీకు అండగా నేనుంటా. చాలా సార్లు చాలా మంది హామీలు ఇచ్చారు, కానీ నేను హామీ ఇవ్వడం కాదు. పోయిన సంవత్సరం మీరు ఒకసారి చూస్తే ఏదైతే అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వచ్చాయి, శ్రీశైలం, నాగార్ సాగర్, పక్కన పోతే సోమశిల, కందలేరు అన్నిటికీ నీళ్లు వచ్చాయి. మన రాష్ట్రంలో మాత్రం మనకు వర్షపు నీళ్లు తక్కువ వచ్చాయి. అంటే పైన నుంచి ఆ రోజు వర్షం పడలేదు, వర్షం పడకపోయినా పైనుండే నీళ్లు వచ్చాయి కాబట్టి వ్యవసాయం సుజావుగా జరిగింది. అనుకున్న ఉత్పత్తి కంటే ఎక్కువ పెరిగింది. ఈ సంవత్సరం మీరు చూస్తే ఇప్పటికి కూడా 6-7% వర్షపాతం తక్కువగా పడింది. కానీ మన రాష్ట్రంలో కొంత మెరుగ్గా పడింది. వేరే రాష్ట్రాల్లో అసలు వర్షాలే సరిగా పడలేదు. మహారాష్ట్రలో వర్షం లేదు, కర్ణాటకలో సరిగా వర్షాలు లేవు. ఆల్మట్టి ఇంకా 70 టీఎంసీ, 50 నుంచి 60 టీఎంసీ నీళ్లు రావాలి. ఈ సంవత్సరం మీరు చూస్తే 530 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వచ్చే నీళ్లు మనకు రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల నీటి వనరుల కొరత వచ్చింది. అదే సమయంలో గోదావరి నీళ్లు 1500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి, ఇంకా వెళ్లే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, గోదావరి కృష్ణ అనుసంధానం జరగాలి, పవిత్ర సంగమానికి నాంది పలకాలనే ఉద్దేశంతోనే 5 నెలల 20 రోజుల్లో పూర్తి చేశాం. భారతదేశంలో చాలాసార్లు చాలా మంది ఆలోచించారు. ఆనాడు వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు నదుల అనుసంధానం కోసం. అలాంటి చరిత్రని నిజం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర తిరగ రాస్తున్నాం. దీంతో దేశంలో ఒక ఆశ వచ్చింది, ప్రతి ఒక్కరిలో ఈ సాధ్యమనే అభిప్రాయం వచ్చింది. దానివల్ల డిమాండ్ కూడా పెరిగే పరిస్థితి వస్తా ఉంది. నేను ఒకటి ఆలోచించాను, నదుల అనుసంధానం జరగాలి. మన రాష్ట్రంలో గోదావరి కృష్ణ, కృష్ణ పెన్న, పెన్న పాలార్, ఈ అన్నిటి కూడా అనుసంధానం జరిగితే ఎక్కడికక్కడ మనకుండే ఎత్తును బట్టి ఆ నీళ్లన్నీ మనం ఉపయోగించుకునే పరిస్థితి రావాలి. ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు వస్తే పైన శ్రీశైలం నీళ్లన్నీ, కృష్ణా నీళ్లన్నీ రాయలసీమకు పంపిస్తాం. ఇంకా ఒక మాట ఆలోచిస్తే కృష్ణా నది నుంచి పెన్నా నదికి అనుసంధానం చేస్తే సోమశిలకు వస్తే సోమశిల నుంచి రాజంపేట దగ్గర నీళ్లు లిఫ్ట్ చేసి మళ్ళా తాగడానికి అనంతపూర్కి, చిత్తూరుకు నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాలి. మన జీవితాలు బాగుపడాలంటే ఈ నీటి వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. నదుల అనుసంధానం తప్ప వేరే మార్గం లేదు. దీనికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీలో ఆలోచన మారాలి. మీరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్క రైతును ఒకటే కోరుతున్నా, ఈరోజు ప్రభుత్వం 24,000 కోట్ల రూపాయలు రైతు రుణ విముక్తికి ఇచ్చాం. ఈరోజు మైక్రో న్యూట్రియంట్స్ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే మరి పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం. 5,000 మంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టాం. మీకందరికి కూడా వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండడమే కాకుండా మీ పొలాల దగ్గరికి నేరుగా వచ్చి
పర్యవేక్షించే బాధ్యత పెట్టాం. అదే మరిగా ఒకప్పుడు ఎడ్ల బండ్లు వాడి నాగళ్లు వాడే మనం ఈరోజు ఆధునికమైన పనిముట్ల కోసం 70% సబ్సిడీ ఇస్తున్నాం. మీలో ఒక ఆలోచన రావాల్సింది, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది, అదే మరిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి. ఇదే కాకుండా ఒక్కొక్కసారి రైతులు అధైర్యపడిపోతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఏ రైతు కూడా అధైర్యపడడానికి వీలు లేదు. నేను అనంతపురం జిల్లాలో చూశాను. ఈ రోజు కొంతమంది రైతులు ఒక సంవత్సరం పంట పడకపోయినా కొంతమంది కూలీలు కూడా పెద్ద ఎత్తున పంటలు పెట్టి కౌలు రైతులుగా మారి తిరిగి డబ్బులు కట్టలేక అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. అందుకే నేను ఆలోచించి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నష్టపరిహారం 5 లక్షల రూపాయలు ఇస్తామని ధైర్యంగా ముందుకొచ్చాం. కానీ రైతు ప్రాణానికి విలువ కట్టలేం. ప్రాణం విలువైనది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏ రైతు కూడా అఘాయిత్యం చేసుకోవడానికి వీలు లేదు. మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా కష్టపడతాం. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఇంత మునిపే మిత్రులు చెప్పినట్టు నాకు ఏ ఆలోచన లేదు, ఏ కోరికలు లేవు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, మీ జీవితాల్లో వెలుగు చూడాలనే ఏకైక కోరిక తప్ప నాకు వేరే కోరికలే లేవని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరగాలంటే మీరు నేను కలిసి పనిచేయాలి. క్రమశిక్షణతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి. 15 నెలల్లో మీరు ఒకసారి చూడండి, అనేక కష్టాలను అధిగమించాం. సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇంటింటికి 5 కేజీల బియ్యం కానీ, 1000 రూపాయల పింఛను కానీ, వికలాంగులకు 500 రూపాయల పింఛను కానీ ఇచ్చాం. మీ ఆరోగ్యం కోసం 2,50,000 రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తున్నాం. అదే మరి ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే డ్రైవర్లందరికీ బీమా కింద దగ్గర 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఆడబిడ్డల కోసం డాక్రా సంఘాలకి ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు చొప్పున మొన్నే డబ్బులు ఇచ్చాం, పెట్టుబడి నిధి ఇచ్చాం. మిగిలిన 7,000 రూపాయలు కూడా తొందరలో రిలీజ్ చేస్తాం. నేను ఆలోచించేది ఒకటి, పేదవాళ్ళకు అండగా ఈ ప్రభుత్వం ఉండాలని, మీ కష్టాలు పూర్తిగా తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్నాం. సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టాం. 6,000 కోట్ల రూపాయలు కేటాయించాం. బీసీ సబ్ ప్లాన్ పెట్టాం. 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే మాదిరిగా ఎవరైతే గిరిజనులు ఉన్నారో వారికి ఒక 2,000 కోట్లు, మైనారిటీల కోసం ఒక 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఏ విధంగానైనా సరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, కష్టాలు తీర్చాలనే ఏకైక కోరిక తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు మీరు చూస్తే మైక్రో న్యూట్రియంట్స్ లో కూడా చాలా వరకు మనం ముందుకు పోగలిగాం. ఇప్పుడే నేను రైతులతో మాట్లాడాను. చాలా దిక్కుల కొన్ని సమస్యలు ఉన్నాయి. జింక్ తక్కువగా ఉంది, జిప్సం తక్కువగా ఉంది, అదే మరిగా బోరాన్ కానీ ఇలాంటి తక్కువగా ఉండి దానివల్ల మన పొలాలు కూడా చాలా వరకు నీరసించిపోయే పరిస్థితి వచ్చింది.